101 దినములు కాపాడి 14 వారములు 3 మాసాలు ఈ దినం 102వ దినము మమ్మల్ని సజీవులుగా ఉంచారు. మాలో ఏ గొప్పతనము లేదు, మంచివారమని, భక్తులమని, నీతిమంతులమని, అధిక విద్యావంతులమని కాదు, కేవలం నీ ఉచిత కృప చేత నేను నిద్రపోయిన వేళ సైతం ఒక నిమిషమైన ఎడబాయిక కనుపాపని కాపాడు ఈ దినం మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు వందనము చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు, మా విమోచకుడు క్రీస్తు నామంలో నీకు సమర్పిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ విజిట్ మ్యూజిషియన్స్. రావాలి, పాట పాడాలి. ప్రభునందు మీకు నీ ప్రియులారా, ఈ సాయంకాలపు ఆరాధనలో అందరి ప్రేమకు ఆహ్వానిస్తున్నాము. A warm welcome to this united service. Great to all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభ శక్తిగల నామంలో మీ అందరికి శుభములు, సమాధానం కలుగుగాక. మీ అందరూ క్షేమం తలస్తూ మీ కొరకు ప్రార్థిస్తున్నాము. ఈ దినము దేవుడు మనందరినీ 101 రోజులు కాపాడి 102వ దినం మనం సజీవులుగా ఉన్నామంటే అది ఆయన యొక్క ఉచిత కృప. ఆయన మనందరినీ దినదినం కాపాడుతూ వస్తున్నాడు. మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయి, మా దినము లెక్కించడం మాకు నేర్పమని కీర్తనకాడు అంటున్నాడు. ప్రభు మనను ఇంతవరకు కాపాడినందుకు మనకు ఎంతగానో సంతోషంగా ఉన్నది. కాబట్టి ప్రభువును స్తుతించడానికి మా బిగ్గరగా చెప్పట్లు కూడా బిగ్గరగా. ఈ దినము మరి నేను యోహాను సువార్తలోని 2వ అధ్యాయము. చాలామందికి ధర్మ సందేహాలు చాలా ఉంటాయి. కొంతమంది అంటారు, యేసుప్రభు వారు 3 రోజులు సమాధిలో ఉన్నాడు కదా, ఆ సమయంలో సృష్టిని ఎవరు పరిపాలించారు? ధర్మ సందేహాలు చాలా ఉంటాయి. ఆయన శరీరం చనిపోయింది కానీ ఆయన ఆత్మ చనిపోలేదు. ఆయన నిత్యత్వంలో ఉన్నాడు. సో ఇవన్నీ కూడా ఈ దినము మనం చదువుకున్నటువంటి లేఖన భాగానికి ఒక టైటిల్ పెట్టుకుంటే ద లివింగ్ టెంపుల్, సజీవమైన దేవాలయము ఆయన. మన ఆంధ్రప్రదేశ్లో కీర్తనలో నుంచి 691వ పాట పల్లవి ఆయనే దేవాలయము అనే ఒక చరణం ఉన్నది. 691 3 మరియు 7 చరణాలు మనం పాడతాం. 691వ పాట. సాగిలపడి మ్రోకెదాము సాత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని. సాగిలపడి మ్రోకెదాము ఆలయము కన్న శ్రేష్ఠుడు నిజ ఆలయము ప్రభునందు మిక్కిలి ప్రియులారా,
యోహాను సువార్త అన్నిటికంటే చాలా భిన్నమైనటువంటిది. ఇది పక్షిరాజు వలె మనము పైకి తీసుకొని వెళ్తూ ఉన్నది. కానీ మనకేంటంటే సమస్య వచ్చిందల్లా ఏంటంటే మనం చదవం, మనం కిందికే ఇక్కడే ప్రభు అన్నట్టు నేను ఆకర్షిస్తే నా ఎదురుకు అందరూ వస్తారంటే ఎక్కడ ఆకర్షించబడతామో. ఒకవేళ బహుశా పరలోకం దూరంగా ఉన్నది కాబట్టి, భూలోకము దగ్గరగా ఉన్నది కాబట్టి ఇక్కడే దగ్గర అయిపోతున్నా. యేసు ప్రభు వారు ఈ యోహాను సువార్తలోని ఈ వినూత్నమైనటువంటి ఈ సంభాషణ, యేసు ప్రభు వారు పరిచర్య ఆరంభించగానే అక్కడ ఒక సూచక్రియ చేసినప్పుడు అనేక మంది విశ్వసించారు. కానా వివాహంలో, అంటే వివాహం గురించి చెప్పడం కాదు కానీ ఆయన మన ఇంట్లో జరిగే ప్రతి కార్యానికి హాజరు కావడానికి ఇష్టపడతాడు. ఆ రోజు ఆ వివాహానికి హాజరయ్యాడు. ఈరోజు కూడా అనేక వాటికి హాజరవుతూ ఉన్నాడు ఆయన. అక్కడ ఆయన ఆ మొట్టమొదటి సూచక్రియ చేసినప్పుడు అనేక మంది విశ్వసించారు. తర్వాత యోహాను సువార్త యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఎక్కువ సార్లు ఆయన దేవాలయానికి వెళ్ళినట్లు రాయబడి ఉన్నది. మనకు మత్తయి, మార్కు, లూకా రికార్డులలో ఆ విషయాలన్నీ కూడా ఎక్కువగా రాయబడి ఉండలేదు. కానీ యోహానులో మాత్రం ఎక్కువ సార్లు యెరూషలేము దేవాలయానికి వెళ్ళినట్లు, అదే రీతిగా యోహాను సువార్తలో ఎక్కువ పండుగలు కూడా రికార్డ్ చేయబడినట్లు కూడా రాయబడి ఉన్నది. అయితే ఇక్కడ మనకు మత్తయి సువార్తలో అయితే 21వ అధ్యాయంలో వెళ్తాడు దేవాలయానికి. కానీ ఇక్కడ మాత్రం ఆ 21, 12, 13 వచనాల్లో రాయబడినది. అక్కడ వారు అడుగుతారు, నీవు ఏ అధికారంతో ఈ సూచక్రియ చేస్తున్నావు చెప్పు మమ్మల్ని అని అడుగుతారు 22-23లో. కానీ ఇక్కడ యోహాను సువార్త ఆరంభంలోనే యెరూషలేములోని దేవాలయంలోనికి ప్రవేశించినట్లు అక్కడ రాయబడినది. దీనికి ఒక టైటిల్ మనం పెట్టుకున్నాం, ఏంటంటే సజీవమైన దేవాలయం. ఆయన ఎవరో కాదు. ఒకసారి మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను ఒక పుస్తకం నా దగ్గర ఉన్నది, అది చదువుతూ ఉన్నప్పుడు ఆ పుస్తకం పేరు ఏంటంటే టాబర్నకల్, అంటే గుడారము. నాకు ఆశ్చర్యం అనిపించినటువంటి విషయం ఏంటంటే, దేవాలయము రూపురేఖలు ఎలా దిద్దుకున్నది? తుమ్మ కర్రతో, తుమ్మ మానుతో నిర్గమకాండంలో ఆ నిబంధన మందసము తయారు చేయమని దేవుడు బెసలేలుకు జ్ఞానం ఇచ్చాడు. ఇంకా కొంతమందికి మోషేకి కొలతలు చెప్పాడు. ఇప్పుడు అవన్నీ నేను చెప్పట్లేదు. కానీ దేవాలయం అంటే మనం ఊహించుకునేది కేవలం కట్టడమే. అక్కడ ఉన్నవారు కూడా అదే అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు వారు ఆ దేవాలయం దగ్గరికి వచ్చినప్పుడు ఆ మొట్టమొదటి భాగంలో మనం చూడవలసింది ఏంటంటే, ద ప్రాబ్లమ్ ఈజ్ కరప్టెడ్ టెంపుల్. ఈరోజు కూడా గుంపులుగా మందిరానికి వెళ్తూ ఉన్నారు. కానీ నిజంగా వారిలో ఎంతమంది నిజముగా వారి హృదయంలో క్రీస్తు ఉన్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. ఏమని రాయబడ్డది? మీ దేహము క్రీస్తుకు దేవాలయముగా ఉన్నది. ఎవడైనా ఆ దేవాలయాన్ని పాడు చేస్తే దేవుడు వాన్ని పాడు చేయాలని మాట రాయబడి. పరిశుద్ధాత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరగరా? డోంట్ యు నో దట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్ అని భక్తుడు పౌలు జ్ఞాపకం చేస్తారు. ఈరోజు గుంపులుగా ప్రభువు కూడా అక్కడ పరిస్థితి చూసి చాలా కోప్పడ్డాడు. ఆ మత్తయి సువార్తలో కేవలం 2 వచనాల్లోనే రాయబడ్డది. కానీ ఇక్కడ మాత్రం చాలా సుదీర్ఘంగా రాశారు. దాదాపుగా మీరు చూడండి, అక్కడ 14, 15, 16, 3 వచనాల్లో ఎక్కువ విషయాలు రాయబడి చూసాం. ఒకసారి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారు కూర్చుంట చూసి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నింటినీ దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చలివేసి వారి బల్లులు పడత్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడదని చెప్పాను. అంటే
ఆ మాటలన్నింటిని బట్టి వారు ఏం జ్ఞాపకం చేసుకున్నారు? 69వ కీర్తనలోని 9వ వచనాన్ని వారు జ్ఞాపకం చేసుకున్నారు. యేసుక్రీస్తుకు దేవుని పని అంటే ఆసక్తి. పాత నిబంధన గ్రంథంలో అలాంటి వారు అనేక మంది ఉంటున్నారు. మనం ఫీనెహాసును చూస్తాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 8 మరియు 13 వచనాల్లో ఒక ఇశ్రాయేలీయుడు, ఒక మిద్యానీయురాలు అక్కడ భయంకరమైనటువంటి వ్యభిచారం చేస్తుంటే ఆసక్తితో, అనగా దేవుని యొక్క తెగులు, ఆ తెగులు ఆగిపోవాలంటే ఏదో ఒకటి చేయాలి. ఆయన చేసిన పనిని గూర్చి నిత్యము జ్ఞాపకంలో ఉన్నది. అది నీతిగా ఎంచబడిన 106వ కీర్తన 30-31 వచనాల్లో రాయబడ్డది. కేవలం వారి గురించి మాత్రమే అలా రాయబడ్డప్పుడు యేసు ప్రభు వారు ఆ దేవాలయాన్ని కరప్టెడ్ టెంపుల్ అని అంటున్నాడు. నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. వేర్ ఈస్ హోలీనెస్? ఆల్ హిపోక్రసీ. ఈరోజు మనం చూస్తున్నాము ఏంటి అని అంటే, సింపుల్గా వారు మేము ఫోన్లో బైబిల్ చూస్తున్నాము అని చెప్తారు. బైబిల్ అనేది ఒక యాప్. మిగతా 99 యాప్లు ఏముంటాయో. మందిరానికి వస్తున్నామని చెప్తారు. చాలామంది నాకు కంప్లైంట్ చేస్తూ ఉంటారు, సార్ పాస్టర్ గారు చెప్పండి మీరు అంటే. నేను ఏం చెప్తాను? నేను చిన్నపిల్లల వెనక కూర్చొని ఫోన్లో మాట్లాడుతుంటారు, ఫోన్లో స్క్రోలింగ్ చేస్తూ ఉంటారు. ఆ స్క్రోలింగ్ చేసుకోవడానికి చర్చే ఉండదా? ఎక్కడో ఒక చోట ఆ బయట కూర్చొని దోమలు కలుస్తుంటే కూడా, నోట్లకు దోమలు పోతుంటే, చెవులకు ఈగలు పోతుంటే కూడా ప్రభు అదే అంటున్నాడు. యెషయా గ్రంథం 29:13 కూడా అదే అన్నాడు. వారు పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు, ఆరాధిస్తున్నారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వారిని చూసి ప్రభు అక్కడ నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఈరోజు ఎటు చూసినా గుంపులు గుంపులుగా ఉంటారు, కానీ యథావిధిగా కుక్కతోక వంకర వలె రోజు క్రైస్తవ పేర్లు చాలా వస్తాయి. పీటర్ అని వస్తుంది, పాల్ అని వస్తుంది, డానియల్ అని వస్తుంది. పౌలు ఏమన్నాడు? దేవుని ప్రజలు ఎలా ఉండాలి? లేవియకాండం 11వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. బీ హోలీ యాజ్ ఐ యామ్ హోలీ. ఇక్కడ ప్రభు ఆ పరిస్థితిని చూసి చాలా కోపం వచ్చింది. ఆ రోజు ఆ ఫీనెహాసు ఆ ఈట తీసుకొని ఆ ఇశ్రాయేలీని, ఆ మిద్యానీయురాలి కడుపులో గుండా దూసుకొని పోయేటట్లు కూర్చాడు. దావీదు కూడా అన్నాడు 119వ కీర్తన 139 వచనాల్లో ఏమన్నాడు? నా విరోధులు నీ వాక్యములు మరిచిపోతులు, నేనైతే ఆసక్తితోనే నిన్ను వెంబడిస్తున్నాను అని అంటాడు. ఇక్కడ ఆ దేవాలయ పరిస్థితి, ఈరోజు దేవాలయ పరిస్థితి చూసి ద మోడర్న్ టెంపుల్, నిజంగా చాలామంది దేవుడు ఇక్కడ ఉన్నాడా? ఒకసారి ఆలోచన చేసుకుంటే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటి అంటే, తుమ్మకర్రతో తయారు చేయబడ్డ నిబంధన మందస్సము గుడారంలో ఉండేది. తర్వాత ఎక్కడైతే మోరియా పర్వతము, ఆదికాండం 22వ అధ్యాయంలో ఆ ఇస్సాకుడు ఎక్కడైతే బలి ఇవ్వడానికి వెళ్ళాడో అదే స్థలంలో దినవృత్తాంతములు 1వ గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనంలో అక్కడే యెరూషలేము దేవాలయము కట్టబడ్డది. అది ఎన్ని సంవత్సరాలు? 3 సార్లు కట్టబడ్డది. సొలొమోను దేవాలయం అంటారు, జెరుబ్బాబెలు దేవాలయం అంటారు, తర్వాత హేరోదు టెంపుల్ అంటారు. అది మొత్తం 46 సంవత్సరాలు కట్టబడ్డట్టు అక్కడ చెప్తూ ఉన్నారు. కానీ ప్రభువు ఆ మాటను ఒక్క మాటలో ఏమన్నాడు? ఈ దేవాలయాన్ని పడగొట్టండి, దీన్ని నేను 3 దినాల్లో తిరిగి. ఎవరికి అర్థం కాలే. ఈరోజు కూడా క్రైస్తవులకు అర్థం కాలే. శిష్యులు కూడా ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డ తర్వాతనే మృతులలో నుండి లేచుట అగత్యము అనే మాటను వారు జ్ఞాపకం చేసుకున్నారు. ఈరోజు ఈస్టర్ వస్తే తప్ప పునరుత్థానాన్ని గురించి మనకు జ్ఞాపకం రాదు. ఆ రోజు మనం గత వారం చెప్పుకున్నాం, యేసుప్రభు వారు లేచాడంటే అవును నిజంగా లేచాడు, సంవత్సరానికి ఒక్కసారి. కానీ అపోస్తలులు గొంతు చించుకొని ఆయన తిరిగి లేపబడ్డాడు అని గట్టిగా అరిచారు. అదే క్రైస్తవ విశ్వాసానికి ఒక గట్టి పునాది.
ఇక్కడ కూడా యేసు ప్రభువారు ముందుగానే ఆయన మరణాన్ని చెప్పాడు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మిగతా సువార్తల్లో ఉన్నాయి, అక్కడక్కడ 10వ అధ్యాయంలో చెప్పాడు, 9వ అధ్యాయంలో చెప్పాడు, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చెప్పబడ్డది. వద్దు ప్రభువా, ఈ శ్రమ వద్దు, ఈ శిలువ వద్దు అని అన్నాడు. తర్వాత 21వ అధ్యాయంలో చెప్పబడ్డది. తర్వాత మనము మత్తయి సువార్తలో ద్రాక్ష తోట ఉపమానం చూస్తాం, ఆయన బయటపడేసి చంపేస్తాడు. తర్వాత మన గెత్సెమనే తోట 26వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ మాత్రము ఆరంభంలోనే ఆయన తన మరణాన్ని గురించి, ఆయన పునరుత్థానాన్ని గురించి చాలా గట్టిగా చెప్పాడు. అక్కడటువంటి వారికి అర్థం కాలేదు. ఈరోజు దేవాలయ పరిస్థితిని చూసి కూడా ఆయన అలాగే బాధపడుతూ ఉన్నాడు. వేర్ ఈస్ హోలీనెస్? ఓన్లీ దెర్ ఇస్ ఎ హిపోక్రసీ. చర్చికి వచ్చినప్పుడు ఎలా ఉండాలో అలా ఉంటారు అంతే. వారి జీవితం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది. వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు, వారి హృదయంలో నేను లేను. పౌలు అన్నాడు రోమపత్రిక 2:21, మిమ్మును బట్టియే కదా అన్ని జనుల మధ్యలో నా నామము దూషింపబడుచు. ఆ రోజు ఇశ్రాయేలును బట్టి కూడా దేవుడు ఏమనుకున్నాడు? ప్రపంచానికి వారిని వెలుగుగా చేయాలని అనుకున్నాడు. కానీ వారు ఏమైపోయారు? దేవుణ్ణి తిరస్కరించి ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో జీవ జలముల ఊటనైన నన్ను విడిచిపెట్టి ఆ బద్దలయ్యే తొట్లను తమ కొరకు, అనగా నీరు నిలవనటువంటి తొట్లను వారు తొలిపించుకున్నారు. మరి మర్చిపోయారు దేవుణ్ణి. 2వ అధ్యాయం 32వ వచనంలో, కన్యక తన ఆభరణలను మరచున, పెళ్లి కుమార్తె తన వడ్డాణమును మరచున, ఈ ప్రజలు లెక్కలేనని దినాలు నన్ను. ఈరోజు కూడా మనకు 52 వారాల్లో ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళడం, లేకపోతే లేదు. ఎవరైనా ఉన్నారా అడిగేవారు? కానీ దైవవాక్యము తెలియజేస్తూ ఉన్నది, కీర్తనల గ్రంథం 7:9, హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు భక్తుడు. కీర్తనకారుడు 7వ కీర్తనలో యూ విల్ సర్చ్ ద హార్ట్స్ అండ్ మైండ్స్ అనే మాట ఆంగ్లంలో రాయబడ్డది. హృదయములను అంతరింద్రియములను పరిశీలిస్తూ ఉన్నాడు. ఈరోజు మనమే ఆయనకు ఆలయంగా ఉన్నాము. మరి ఆ ఆలయాన్ని మనం ఎలా ఉంచుకుంటున్నాం? ఈరోజు అనేక మంది క్రైస్తవులు అని చెప్పుకునేవారు ఏం చెప్తున్నారంటే, సార్ నేను సిగరెట్ తాగకపోతే నాకు షివరింగ్ వస్తుంది, డాక్టరే చెప్పాడు తాగమని. కొంతమంది పాస్టర్ గారు వెళ్ళగానే దోమల మందు కొడితే సిగరెట్ వాసన పోయి దోమల మందు వచ్చేస్తుంది. ఎందుకు? ఆ సిగరెట్ వాసన తెలియకుండా ఉండడానికి. నీకే అసలు దానిపైన ఏమని రాయబడ్డా తెలుసా? పొగాకు పైన టొబాకో కాసెస్ పెయిన్ఫుల్ డెత్. పొగాకు భయానకమైన మరణాన్ని కలగచేస్తుంది అని పొగాకు పైన, ఆ సిగరెట్ పెట్టపై టొబాకో కాసెస్ క్యాన్సర్ అనే మాట రాయబడి ఉంటుంది. అంటే వాళ్ళు చదువుకోవట్లేదా? ప్రభునతో మికిలి ప్రియులారా, అదే నీ ఆలయము. దేవుని వాక్యములో రాయబడి ఉన్నది. ద లివింగ్ టెంపుల్ అనే ఆ టైటిల్ని మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూసాం, అనుకున్న సమయాన్ని బట్టి రెండవదిగా మనం చూసాం ఆ ఆసక్తి. అంటే యేసు ప్రభు గురించి పాత నిబంధన లేఖనాలన్నీ కూడా 69వ కీర్తన 9, 10 వచనాలు, తర్వాత 69వ కీర్తన 21 వచనం, తర్వాత రోమపత్రిక 15వ అధ్యాయం 3వ వచనము ఏమని రాయబడ్డది? క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకోలేదు, కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడను అని రాయబడి ఉన్నట్టు ఇలాగూ జరిగిందనే మాట రాయబడ్డది. ఆయనకు దేవుని పని పట్ల 12వ ఏటనే ఆయన అన్నాడు, లూకా సువార్త 2వ అధ్యాయంలో తల్లిదండ్రులతో అన్నాడు, వై యు ఆర్ సర్చింగ్ ఫర్ మీ, డోంట్ యు నో దట్ ఐ యామ్ ఆన్ మై ఫాదర్స్ బిజినెస్. నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరగరా అన్నాడు. అంటే ఆయన మిషన్, ఆయన పని అక్కడ రాయబడినది కదా, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు. ఇప్పటి వరకు మనం ఎన్నిసార్లు తిన్నాం? 3 సార్లు తిన్నాం. మళ్ళీ ఇంటికి వెళ్తే ఇప్పుడు 4వ సార్లు అవుతుంది. ఆయన ఆహారం అంట దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అంట. దేవుని పని పట్ల ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నన్ను సంపూర్తిగా నెరవేర్చి ఈ భూమి మీద నిన్ను మయంపరిచానని
17:4 ప్రభు చెప్పాడు. ఇక్కడ ఆయనకున్నటువంటి ఆసక్తి, లేఖన ప్రకారమైనటువంటి ఆసక్తి. ప్రతి సందర్భంలో ఆయన ఏం చేశాడు? లేఖనాన్ని మాత్రమే తీసుకున్నాడు. ఎవరి గురించి ఇలా రాయబడి ఉండలేదు. లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను అన్నాడు యోహాను సువార్త 19:22. ప్రతి చోట కూడా అలా చెప్పాడు ఆయన. అనగా దేవుని పని పట్ల ఆయనకున్నటువంటి ఆసక్తి, ఆ ప్రవచనాలు అన్నీ కూడా నెరవేరినవి. అది అపోస్తలుల కార్యం 1:20 వాని ఉద్యోగం వేరొకడు తీసుకొనుని గాక, వాని ఇల్లు పాడైపోవును గాక అనే మాట ఎవరి గురించి రాయబడ్డది? ఇస్కరియోతు యూదా గురించి రాయబడ్డది. అది 69వ కీర్తన 20-21 అక్కడ స్పష్టంగా రాయబడింది. మనం రెండవదిగా చూస్తే అక్కడ 18-20 ద ప్రాబ్లమ్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్. వాడు శరీర సంబంధమైనటువంటి వాటిని గురించి ఆలోచన చేస్తున్నాడు, ఫిజికల్ వర్సెస్ స్పిరిచువల్. ఈరోజు కూడా అనేక మంది పాపం, ఒక నాయకుడు చనిపోయాడు, ఒక సంఘంలో గొప్ప నాయకుడిగా ఉన్నాడు. నాకే ఆశ్చర్యం అనిపించింది. ఏంటి అంటే, పాస్టర్ గారు నిజంగా యేసుప్రభు వారు చనిపోయారా? నాకు ఆశ్చర్యం అనిపించింది. యేసుప్రభు వారు, వాస్తవంగా చెప్తున్నాను, బైబిల్ ప్రకారము ఎవరైనా, ఏ ప్రవక్త అయినా, ద్వితీయోపదేశకాండం 13:1-3 ఎవరైనా ఏదైనా చెప్పితే అది జరగాలి. జరగకపోతే అతడు లేక ఆమె అబద్ధ ప్రవక్త లేక ప్రవక్త్రి అని రాళ్లతో కొట్టి చంపాలి. 18వ అధ్యాయంలో కూడా ఆ విషయం రాయబడి ఉన్నది. ప్రభు అన్నాడు, మీ ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రకారం అనే మాట రాయబడ్డది. యోహాను సువార్త 15:25 రాయబడ్డది, ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రకారము నిర్హేతుకముగా నన్ను ద్వేషించారు అనే మాట రాయబడి ఉన్నది. 15:25 యేసుప్రభు ఆ మాట చెప్పాడు. యేసుప్రభు చెప్పినటువంటి మాటను వారు అపార్థం చేసుకుంటున్నారు. యెజ్రా గ్రంథం 6వ అధ్యాయంలో 3 రాజుల సమయంలో ఆ దేవాలయం పూర్తి అయిపోయింది. ఏది? సెకండ్ టెంపుల్. మీరు అంటున్నారు 18వ చూడండి, కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక్రియను మాకు చూపెదవని ఆయన అడగ. చూడండి, ఇక్కడ చాలా సందర్భాల్లో ప్రభువును మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ యూదులు సూచక్రియలు అడుగుచున్నారట. గ్రీసు దేశస్థులు, గ్రీకులు ఏమడుగుతున్నారు? జ్ఞానాన్ని అడుగుచున్నారట. ఏదైనా ఒకటి చూపి నేను నమ్ముతాను. యోహాను సువార్తలో 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు 6వ అధ్యాయం 39-40 నీ ఎందుకు విశ్వాసం ఉంచడానికి ఏదైనా సూచక్రియ చూపి. ఈరోజు కూడా నేను చెప్పినట్లు ఆ గొప్ప నాయకుడు పాపం ఎదిరించాడు. దైవవాక్యంలో రాయబడిన స్పష్టంగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 45-50 వరకు రాయబడినది. మధ్యాహ్నం మొదలుకొని అక్కడంతా కూడా చీకటి అయిందంట. అప్పుడు ఆయన ఏలి నామా సబక్తామి అంటే ఏలి అని పిలుస్తున్నాడు అనుకొని ఏం చేశారు? వాళ్ళు చిరకనిచ్చారు. ఆయన మరలా బిగ్గరగా కేక వేసి, చెప్పండి, ప్రాణం విడిచను 20 సార్లు చెప్పింది ఇప్పటి వరకు. చచ్చిపోయాడు అనే మాట అక్కడ రాయబడ్డది కదా, ప్రాణం విడిచనని. పాపం ఆయన బైబిల్ చదవనట్టుంది, అలా అడుగుతూ ఉన్నాడు. సార్ నిజంగా చచ్చిపోయాడంటే, నీ కళ్ళ ముందు బైబిల్ ఉంది, నువ్వు చదువుకోవాలి. మత్తయి సువార్త 27:50, మార్కు సువార్త 15:37 కూడా అదే విషయం రాయబడింది. లూకా సువార్త 23:46 కూడా అదే మాట రాయబడింది. ఆయన తన ఆత్మను తండ్రికి అప్పచెప్పి మృతి చెందాడనే మాట రాయబడింది. ఇంకా మనము యోహాను సువార్త 19:30 చూస్తాం, ఆయన తన ఆత్మను దేవుడికి అప్పచెప్పినట్టు అక్కడ రాయబడినది. సో వారు ఏమడుగుతున్నారు? సూచక్రియ మాకు చూపి అని అంటున్నారు. 19వ చూస్తే, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినముల్లో దాన్ని లేపుదని వారితో చెప్పాను. యూదులు 20 ఈ దేవాలయము 46 సంవత్సరాలు కట్టిరే, నీవు 3 దినంలో దాన్ని లేపుదువా అని. చూడండి, ఫిజికల్ వర్సెస్ స్పిరిచువల్. ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఈరోజు అనేక మంది కూడా
పౌలు రోమపత్రిక 8లో, కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, అదే రీతిగా 3వ అధ్యాయంలో చెప్పారు. ఇంకా కొంతమంది అప్పట్లో మీకు అంటే బలమైన ఆహారం కాక పాలతో నేను మిమ్మల్ని పెంచాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో అంటే నేను పిల్లవాని వలె ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుకుని యోచించి తలంచింది, ఇప్పుడు పెద్దవాడిని పిల్లవాడిని చేస్తారు. యేసు ప్రభు వారు కూడా అదే అన్నాడు. అక్కడటువంటి వారిని చూసి చూడండి ఒకసారి మధ్య చూడండి 11వ అధ్యాయంలో. నిజంగా ఎందుకు ఆ మాట 11వ అధ్యాయంలో చూడండి, 11వ అధ్యాయము 16వ వచనం. అంటే శరీరం సంబంధమైన వారు వర్సెస్ ఆధ్యాత్మిక సంబంధమైన వారు. ఈ తరం వారిని దేనితో పోల్చుదును? సంత వీధుల్లో కూర్చుని ఉండి మీకు పిల్లనగ్లో మీ ఊదితివి కానీ మీరు నాట్యవాడు రైతులు, ప్రలాపించితివి కానీ మీరు రొమ్ము కొట్టుకొని రైతులని తమ చెలికాళ్ళతో చెప్పి పిలుపులాటలాడుకొని ఎవరిని పోలి ఉన్నారట? ఈ సాయంకాలం అనేక మంది ఏంటంటే వారు ఎలా అయితే అర్థం చేసుకున్నారో ఈరోజు, అందుకే నేను చెప్తాను, సువార్తలైనా చదవండి. నేను కూడా చదివేది తక్కువే. సువార్తలైనా చదవండి, చదివి మనకు అర్థమవుతుంది. ప్రపంచంలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, కానీ ప్రభు ఏదైతే చెప్పాడో అది వెంటనే జరిగింది. అది లేఖనాల్లో రాయబడినట్టు దేవుని వాక్యము ఎవరి ఎంతకు వస్తే వారే దేవుళ్ళు అని చెప్పాను కదా అన్నాడు 10వ అధ్యాయం 34వ వచనం. అది కీర్తనల గ్రంథంలో నుంచి తీసుకొనబడింది. ఈ సాయంకాలము మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం? వారు అర్థం చేసుకున్నట్టు మనం చేసుకుంటున్నామా? చాలామంది ఏంటంటే స్వస్థత కొరకు 6 వారాలు రావాలి. ఈరోజు అనేక మంది ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా నామినల్ క్రిస్టియన్స్ ఎక్కువగా, చర్చెస్ ఫుల్గా ఉంటున్నాయి. మళ్ళీ అలాంటి వారు ఆ రొట్టెల పండుగ వస్తే అక్కడ కూడా వెళ్ళి ఆ రొట్టెలు ఇచ్చేవారు ఉన్నారు. కశ్మూర్ దర్గాకు వెళ్ళేవారు ఉన్నారు. ఏంటంటే ఏ పుట్టలో ఏ పాముందో. కొంతమంది ఇక్కడ ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు నా దగ్గరికి రండి సంవత్సరానికి ఒకసారి అంటే, కొంతమంది రకరకాల ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు, వెలంగినికి వెళ్తూ ఉంటారు. కొంతమంది మోకాళ్ళ మీద అక్కడ వెళ్ళి ఇసుకలో ఏదో చేస్తూ ఉంటారు. ప్రభు చెప్పాడా? నీ హృదయంలోనే ఉంటానని చెప్పాడు. మనము ఆ పాట మనం చూసాం. ఏమన్నాడు? నేనే ఆలయం అన్నాడు. నీ హృదయమే నాకు ఆలయంగా ఉంటుందని చెప్పాడు. అలాంటివి ఎంతో దూరం కష్టపడి పోయి పాపం యాక్సిడెంట్ అయ్యి చనిపోయి రైలు దొరకక రైలు కింద పడి, బస్సు కింద పడి, మోటార్ సైకిల్ కింద పడి. ఒకసారి మెదక్ వెళ్ళాను నేను. అక్కడ గాస్పెల్ చెప్పడానికి వెళ్ళాము. దాదాపుగా 10 సంవత్సరాలు అవుతుంది. అది ఒక పెద్ద చర్చి, సిఎస్ఐ మెదక్ చర్చి. అది ఒక పుణ్యక్షేత్రం. గొర్రెలు తెస్తున్నారు, బర్రెలు తెస్తున్నారు, వెంట్రుకలు తీస్తున్నారు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. దేవుని పేరట హైందవులు ఎలా చేస్తారో మన పొరుగువారు పోషమ్మ, మైసమ్మ, పోలేరమ్మ దగ్గరికి ఎలా వెళ్తారో మన వాళ్ళు కూడా అలా వెళ్తూ ఉన్నారు. ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోరు. అక్కడికి వెళ్తేనే వాళ్ళకు ఒక తృప్తి కాదు, ఒక తుత్తి. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, అక్కడ ద మిస్అండర్స్టాండింగ్, అపార్థం చేసుకోవడం, ఫిజికల్ వర్సెస్ స్పిరిచువల్. ప్రభు తన దేహాన్ని గురించి మాట్లాడుతున్నాడు. 3వ భాగం మనం చూసాం. మనకు సమయం అవుతూ ఉన్నది. 3వ భాగాన్ని మనం చూసాం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనము ఏ వచనం చదవాలంటే 19 మరియు 21 వచనాలు చదవాలి. ద రెవల్యూషన్ అంటే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత ఏంటంటే, ఐ యామ్ ద లివింగ్ టెంపుల్, నేనే జీవం గల దేవుని ఆలయము అని చెప్తున్నాడు. 19 చూడండి. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదనని వారితో చెప్పాను. 21వ వచనం. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి చాలా స్పష్టంగా, బైబిల్కి ప్రశ్నలకు జవాబు బైబిలే. చూడండి, దేవాలయం ఎంత వైభవంగా ఉన్నది. 27వ అధ్యాయము
51వ వచనంలో యేసు ప్రభు వారు బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను అన్నమాట మనం అక్కడ చదువుతాం. దాని తదుపరి జరిగినటువంటి విషయం ఏంటి? దేవాలయపు తెర పైనుంచి క్రిందికి రెండుగా. అసలు యేసు ప్రభు ఒకానొక సందర్భంలో అన్నాడు, ఏమన్నాడు? ఏమ్మా, సమరయ స్త్రీతో సంభాషిస్తూ, నాకు తెలుసు మీరు గెరిజీం కొండపైన ఆరాధిస్తారు, ఇంకా యూదులు యెరూషలేములో ఆరాధిస్తారు, కానీ ఒక సమయం వస్తుంది ఆ కొండ మీద ఆరాధించరు, ఆ యెరూషలేములో ఇప్పుడు మనం యెరూషలేములో ఉన్నామా? ఎప్పుడైనా ప్రభు చెప్పాడా యెరూషలేముకు వెళ్ళి ఆరాధించాలని? ద్వితీయోపదేశకాండంలో చాలా చోట్ల రాయబడ్డది. పురుషులు ప్రతి సంవత్సరము ఖచ్చితంగా 3 సార్లు దేవునికి కనబడాలట. కొత్త నిబంధనలో ఎక్కడ కూడా చెప్పలేదు. వేర్ 2 or 3 gathered in my name I will be there అన్నాడు. ఎక్కడ 2 లేక 3 నా నామంలో కూడితే వారి మధ్యలో ఉంటానని చెప్పి. ఒకానొక సందర్భంలో లూకా సువార్త 24వ అధ్యాయంలో ఎమ్మాయి మార్గంలో, నేను మామూలుగా నెల్లూరులో వెళ్తూ ఉన్నప్పుడు చూస్తాను, ఒక ఆటోకు రాసుకున్నారు ఏమని, యేసు వారితో కూడా నడిచారు అనే మాట రాసుకున్నారు. బిగ్గరగా చెప్పడం కూడా ప్రభుత్వం భయపరచారు. ఆ 2తో ఉన్నాడు. ఈరోజు దేవుడు ఎక్కడో ఉన్నాడని వెళంగినికి వెళ్ళడం, బాగా వాక్యం చదువుకున్న వారే, అన్ని తెలుసుకున్న వారే, మీరు వాక్యమే చేసేది చేయడమే అదే అండి. మళ్ళీ అంటారు నెల్లూరు భాషలో శుద్ధులు చెప్పడం, ఒకరికి ఎంత వాక్యం తెలిస్తే ఏ లాభం? అది మన యొక్క ఆధ్యాత్మిక జీవితం. ప్రభు చెప్పాడు రమ్మని. కాబట్టి ఎక్కడ కూడా ప్రభు క్రైస్తవ విశ్వాస జీవితంలో రక్షించబడిన తర్వాత నన్ను చాలామంది అంటున్నారు, సార్ ఒకసారి యెరూషలేం వెళ్ళండి, ఒకసారి యెరూషలేం వెళ్ళండి. ఇప్పుడు మనం చదువుకున్నాం యోహాను సువార్త 20వ అధ్యాయంలో తోమాతో ఏమన్నాడు? తోమా, నువ్వు చూసి నమ్మావు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. పేతురు మరొక మంచి మాట అంటాడు, ఏమంటాడు తెలుసా? ఇప్పుడు మీరు ఆయనను చూడకయే ప్రేమిస్తున్నారు, విశ్వసిస్తున్నారు అని చెప్తున్నాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాల్లో ఆ అద్భుతమైనటువంటి లేఖన భాగాన్ని మనం చూసాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను మీరు ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసములకు ఫలములు అనగా ఆత్మ రక్షణ పొందుచు చెప్పనా శక్యమును మహిమాయుక్తమునైన సంతోషం గల వారై ఆనందించుచున్నారు. మనం ఆయన చూడకపోయినా కూడా ప్రేమిస్తున్నాం. నాకు సువార్త అందినప్పుడు ఆ సువార్త కూడా వచ్చి చెప్పాడు, నాకేం అర్థం కాలేదు. నేను అన్నాను, నాకు ఆల్రెడీ చాలామంది దేవుళ్ళు దేవతలు ఉన్నారయ్యా. ఆయన అన్నాడు, ఈ యేసు నేను ప్రేమిస్తున్నాడు అని చెప్పాడు. ఎవరైనా ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు? ఒక చిన్న పుస్తకం ఇచ్చాడు, క్రొత్త నిబంధన. అది చదివాను. అది చదివినప్పుడు నేను పూర్తిగా ఆ వాక్యాన్ని నేను అర్థం చేసుకోగలిగాను. సాధారణ భాషలో ఉన్నది, అర్థమయ్యేటట్లున్నది. నేను అనుకున్నాను, ఒకవేళ దేవుడు అనేవాడు ఉంటే ఇలాంటి వాడు నాకు కావాలి అని అనుకున్నాను. సో ఇక్కడ కూడా నేను చూడలేదు, కానీ ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అదే పేతురు చెప్తూ ఉన్నాడు, అదే ద రెవల్యూషన్, అదే క్రీస్తు యొక్క ప్రత్యక్షత. ఆయన వారికి ప్రత్యక్షపరుచుకున్నాడు, కానీ వారు అర్థం చేసుకోలేదు. ఎప్పుడు అర్థం చేసుకున్నారు వారు? చూసాం. ఎప్పుడు అర్థం చేసుకున్నారు? 2వ అధ్యాయం మనం చూసాం. చూడండి, 22వ వచనం. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను, దీనికి మనం ఒక టైటిల్ పెట్టుకోవచ్చు, ఏంటంటే 4వ భాగానికి ద రిజరక్షన్, పవర్ ఆఫ్ రిజరక్షన్, పునరుత్థానం యొక్క శక్తి, ద విక్టరీ. పాత నిబంధనలో కూడా అనేక చోట్ల రాయబడి ఉన్నది.
ఈ పునరుత్థానాన్ని గురించి అనేక చోట్ల రాయబడ్డది. హోషే గ్రంథంలో రాయబడ్డది, దానియేలు గ్రంథంలో రాయబడి ఉన్నది. అబ్రహాం యొక్క నమ్మకం మనం చూస్తాం 22వ అధ్యాయంలో. ఇస్సాకును బలి ఇచ్చినప్పటికీ కూడా లేఖనాలన్నీ కూడా ఆయన గురించే చెప్తూ ఉన్నవి. ఆయన చెప్పిన ప్రకారమే. ఒకవేళ ఆలోచన చేయండి, ఒక్కసారి బొమ్మ గొలుసులాగా ఆలోచన చేయండి. ఆయన ఏదైతే చెప్పాడో, నేను 3వ దినము తిరిగి లేస్తానని అడుగడుగున చెప్పాడు. మత్తయి, మార్కు, లూకా, యోహానులో. ఇక్కడైతే ఆరంభంలోనే చెప్పాడు. కానీ లేఖనాలు వారు సరిగా అర్థం చేసుకోలేదు. అందుకే లేఖనాలను జాగ్రత్తగా పఠించాలి. యేసుప్రభు వారు అన్నారు, లేఖనాల్లో నిత్య జీవం ఉన్నదని మీరు వెతుకుతున్నారు. ఆ లేఖనాలన్నీ ఎవరి గురించి చెప్తున్నవి? నా గురించి చెప్తున్నారు. ఉదయకాలం కూడా చెప్పారు, మోషే మొదలుకొని ప్రవక్తలందరూ కూడా ఆయన గురించి చెప్పారు. ఆయన లోకానికి వచ్చాడంటే ఆయనను మృతులలో నుండి లేపుల వలన దేవుడు మనందరినీ ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడు. చూడండి, అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 26వ వచనం చూడండి. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 26వ వచనం చూడండి. అపోస్తుల కార్యం 3:26. దేవుడు తన సేవకుని పుట్టించి, అనగా ఫుట్నోట్స్లో ఏమన్నది? ఫుట్నోట్స్లో ఏమన్నది? లేపి. బిగ్గరగా చప్పట్లు కొట్టండి. పునరుత్థానము ద్వారా, ఆ విజయము ద్వారా మనందరికీ రక్షణ వచ్చింది. మరణము లేదు, పాపము లేదు ఇక. ఎందుకంటే ఆయన తన సేవకుని పుట్టించి, అంటే లేపి అనే మాట రాయబడగా, మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించడం వల్ల మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు. యేసుప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చాడంటే మానవ హృదయాల్లో ఉన్నటువంటి చెడు తొలగించి. ఆయన మతం మార్చడానికి రాలేదు. మత సంబంధమైన వ్యక్తి కాదు. మతం అనేది మృతం. చాలామంది మత సంబంధమైన వారుగా ఉంటారు అంతే. వారు శాస్త్రులు, వారు పరిసయ్యులు, వారు సద్దుకయ్యులు, వారు ధర్మశాస్త్రోపదేశకులు. అక్కడ యేసుప్రభు దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయానికి ఒక కమిటీ ఉంటుంది, ఒక సన్హెద్రిన్ సభ ఉంటుంది. దానికి ప్రధాన యాజకుడు చైర్పర్సన్గా ఉంటాడు. మెంబర్స్ ఉంటారు 70 మంది. పౌలును కూడా 21వ అధ్యాయంలో పట్టుకొని ఈడ్చుకొని పోయారు. అన్ని జనులు దేవాలయంలోకి రావడానికి వీలు లేదు. చూడండి, దేవాలయపు తెర పైనుంచి క్రిందికి చెరిగిందంటేనే అన్యజనులకు ప్రవేశం. యెరూషలేము దేవాలయంలో ప్రత్యేకంగా కూర్చోవాలి, అన్యజనులు రావడానికి వీలు లేదు. ఒక గ్రీసు దేశస్థుని 21వ అధ్యాయంలో దేవాలయంలో తీసుకొని వెళ్ళినందుకు ఇదంతా జరిగింది. ఆయన అన్నాడు, నేను గుడి దోయలే, బడి దోయలేదయ్యా, నేను ఏ తప్పు చేయలేదన్నాడు. ఈరోజు మన హృదయమే ఆయనకు దేవాలయంగా ఉంటున్నది. బిగ్గరగా చెప్పటువంటి ప్రభుత్వం ఒక మాట నేను చూపిస్తాను. చూడండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో ప్రభు చెప్పినటువంటి ఆ మాట. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం. అవన్నీ నా హస్త కృత్యములు, నా వలన కలిగినవి. యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును వాణ్ణే నేను. ప్రభువు నివసించడానికి యోగ్యమైనటువంటి దేవాలయంగా మనం ఉంటున్నామా? 57 యెషయా గ్రంథంలో కూడా మరొక మాట కూడా చెప్తూ ఉన్నాడు. 15వ వచనం 57 యెషయా గ్రంథం. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలా సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడు. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయం గల వారి యొక్క దినమనసు గల వారిను ఆయన మన హృదయంలో శాశ్వతంగా ఉండడానికి. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి ఈరోజు 7వ దినం 40 దినాలు అనేక మంది కనిపించాడు. ఈరోజు అనేక మంది క్రైస్తవులు ఏ పుట్టలో ఏ పాముందో, ఏ చర్చికి పోతే ఏ బ్లెస్సింగ్ వస్తుందో, ఎక్కడ పోయినా నీ హృదయం సరిగా లేకపోతే ద హార్ట్ ఈస్ డెసిట్ఫుల్ అబౌవ్ ఆల్.
అన్నిటికంటే నువ్వు ప్రభు యందు నుండి ఏం ఆశిస్తున్నావు? ఆయన శరీరం అనే దేవాలయం. వాడు అన్నారు 46 సంవత్సరాలు కట్టారయ్యా ఈ దేవాలయం, నువ్వు 3 రోజులు ఎలా కడతావు అని అన్నారు. కానీ ఆయన చెప్పిన రీతిగా ఆయన అన్నాడు, నా ప్రాణం పెట్టడానికి, నా ప్రాణం తిరిగి తీసుకోవడానికి నాకు ఐ హ్యావ్ అన్ అథారిటీ. స్వచ్ఛందంగా నేను నా ప్రాణం పెడుతున్నాను. ఎవరు తీసుకుంటారు నా ప్రాణం? దేవుడు చంపేటోళ్ళు ఎవరైనా ఉంటారా? ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ద విక్టరీ, విజయము. నీ జీవితంలో నీవు ఓడిపోయి ఉన్నావా? కష్టంలో ఉన్నావా? ఇబ్బందుల్లో ఉన్నావా? చిక్కుల్లో ఉన్నావా? 30 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తూ కూడా ఇంకా ప్రభు నా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడని హృదయంలో విశ్వసించలేదా? రోమపత్రిక 10:9-10 ప్రకారం యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని హృదయమందు విశ్వసించినాడు. నీవు తలవంచండి, ప్రార్థన చేశావు. సర్వశక్తి గల దేవా, ఈ సాయంకాలం నీ శరీరం అనే దేవాలయాన్ని గురించి మీరు చెప్పారు నాయన. నిర్గమకాండంలో తుమ్మకర్రతో చేయబడినటువంటి ఆ నిబంధన మందసం, అందులో ఇదిగో నాయన చిగురించిన కర్ర, మానాపాత్ర, 10 ఆజ్ఞల పలకలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఆ దేవాలయం పోయి మా హృదయంలో శాశ్వతంగా నివసించడానికి ప్రకటన 21:3 ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును. ఈ రాత్రి మాతో కూడా సదాకాలం ఉండడానికి వచ్చిన మా గొప్ప దేవానికి వందనములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.